ఏముంది ఇలా పెట్టడమే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజు మినప వడియాలు పెడుతున్నాను. చూడండి మినప వడియాలు ఇవి అయితే మా మమ్మీ పెట్టింది. మరి నేను పెడతాను, ఎలా పెడతానో చూడండి. ఒక గ్లాస్ నేను మినపప్పు వేసుకున్నాను. ఇక్కడ ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. ముందుగా అయితే మినపప్పు నానబెట్టుకున్నాను. వీటిని 4 గంటల పాటు 4 నుండి 6 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకుందాం. నేను ఇక్కడ గ్రైండర్ తీసుకున్నాను. ముందుగా ఒక శుభ్రం చేసి పెట్టాను. ఈ మినపగుళ్ళు మనం గ్రైండర్ వేసుకుంటాం కదండి. గ్రైండర్ వేసుకుంటే ఇది తిరగట్లేదు అట్లా అనేసి కొద్ది కొద్దిగా ఒక చుక్క వాటర్ వేసుకుంటే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసుకున్నారనుకోండి కొంచెం బుర్జుగా అయిపోతుంది. మరీ బుర్జు అయిపోతే కనుక మనకి వడియం అనేది ఎండిన తర్వాత తీయాలంటే మనకి విరిగిపోతుంది. కాబట్టి కొంచెం తక్కువ నీళ్ళు వేసుకుంటా కొద్దిగా చిక్కదనాన్ని చిక్కగా వచ్చేలా చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. లాస్ట్కైనా వేసుకోవచ్చు, మనం పిండి తీసాకైనా కలుపుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే మనకి మొత్తం కలిసిపోతుంది. బాగానే ఉంది చిక్కగా. బాగుందండి, పిండి బాగా చిక్కగా వచ్చింది. ఇలా ఉంటే కనుక మనం వడియం పెట్టుకోవచ్చు. మరి కొంచెం బురుజు అనుకోండి, మనం పెట్టిన వడియం కూడా ఆ క్లాత్ మీద పెడితే క్లాత్కే బాగా అంటిపోతుంది. ఇప్పుడు ఈ మినప వడియాల్లోకి టేస్ట్ కోసం కొద్దిగా అల్లం తీసుకున్నాను. అలాగే ఒక 4-5 మిర్చి కూడా. మనం వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ వేసుకొని మనం ఇందులో కలిపేసుకోవాలి. అప్పుడు వడియాలు అనేది కొంచెం కారంగా టేస్టీగా ఉంటాయి. దీనిలోకి సాల్ట్ మాత్రం మనం గ్రైండర్ వేసుకున్నప్పుడే వేసేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి మినప వడియాలు. కొత్తగా ఎవరు పెట్టుకున్నా సరే ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీరు వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకొని ఇట్లా ఇంత చిక్కగా చేసుకున్నారంటే మీకు ఒక్క వడియం కూడా పోకుండా అన్నీ చక్కగా వస్తాయి. ఇంకా వడియాలు పెట్టడానికి మేడ మీదకి వెళ్ళిపోతున్నాం. నిన్న కొంచెం వర్షం పడింది, అందుకోసం ఈరోజు మాత్రం కొద్దిగా చల్లగా ఉంది. కానీ సూర్యుడు వచ్చేసాడు. వడియాలకి కవర్లు తెచ్చాము. మీరు క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, కవర్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా వడియాలకి రెడీ చేసుకున్నాం. ఫస్ట్ మా మమ్మీ స్టార్ట్ చేస్తుంది వడియాలు.
ఏముంది ఇలా పెట్టడమే. మేమైతే ఇక్కడ చేత్తో పెడుతున్నాము. మీకు కొత్త వాళ్ళు అనుకోండి కుదరలేదు రాదు అనుకుంటే ఒక పాల ప్యాకెట్ తీసుకోండి. పాల ప్యాకెట్ తీసుకొని దానికి చిన్నగా హోల్ చేసేసుకొని అందులో పిండి వేసుకొని మీరు గోరింటాకు పెట్టుకుంటారు కదా కోను, అట్లా కొంచెం నొక్కేసారంటే మాత్రం ఇట్లా చక్కగా వస్తాయి. మీకు అన్నీ ఒకే సైజు వస్తాయి, దాంతోపాటు చిన్నవి వస్తాయి. ఈ మినపవడి అలాంటి ఇలా చిన్నగా పెట్టుకోవాలి, కొంచెం పాసిబుల్ ఉన్నంత వరకు చిన్నగా పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మా అమ్మాయి స్టార్ట్ చేసింది. చేతిలోనే పిసుకుతున్నట్టుంది. ఇక అంతేనా? మరి గులాబ్ జామున్ లాగా పెద్దగా పెట్టకే. అవి చూడు ఎట్లున్నాయో. మరి ఇట్లాగే పెడితేనే వస్తాయి. యశు అట్లా కాదు, అట్లానే ఇదిగో బొట్టినేల్ని ఇట్లా అనండి అంటే అప్పుడు నీకు వచ్చేస్తుంది. ఇదిగో బొట్టినేలు ఆన్ చేసుకోండి. అది చూడు అమ్మమ్మ ఎట్లా చెప్తుందో చూడు. బొటన్ వేలుతో నొక్కి రాదు, బొట్టినేలు ఆన్ చేసుకుంటే ఉండ తెలిసిపోయింది. అది దానికి అట్లా అది సక్సెస్ అయింది. ఇట్లా ఆగు చూపిమా. బొటన్ వేలుతో కొంచెం నొక్కేసారంటే వచ్చేస్తుంది. అరుణం చూడడం నాతోటి కాదు కానీ నేను పోతున్నా ఇక. ఎవరు కొంచెం తడుపుకో, చెయ్యి తడుపుకో, అది రావట్లేదు. అట్లా పెట్టావనుకో నువ్వు. అయ్యయ్యో యశు మీరే పెడతారా, నేను పెట్టొద్దా అని పెడుతుంది. కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కౌంటింగ్ చేసుకుంటే పెడుతున్నావా? ఒక్కొక్కటి కౌంటింగ్ చేసుకొని పెడుతున్నట్టుంది. ఇప్పుడు దాన్ని నన్ను ఎలిమినేట్ చేశారా, అందుకే ఇప్పుడు నేను బరిలోకి దిగా అంటున్నా. ఎలిమినేట్ చేశారా? మరి ఇదేం బిగ్ బాస్ అనుకున్నావా? బిగ్ బాసే కదా. అంతే అంతే, మినప వడియాలు బిగ్ బాసే. నిజమే, వచ్చిన వాళ్ళకే వడియాలు. నువ్వు పెట్టే టైం కూడా ఇంకా ఉంది, అప్పుడు వద్దన్నా పెట్టాలి. ఇంకా వడియాలు పెట్టడం అయిపోయిందండి. కాకపోతే ఒక్క వడియం కూడా పోకుండా చూడండి ఎంత పకడ్బందీగా మమ్మీ పెట్టిందో. ఈ వడియాలు పెట్టేటప్పుడు ఎక్కడ లేని ఇటుకలు కట్టెలు మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఇంకా యశు కొద్దిగా ఉంటే పెడుతుంది. ఇంకా అయిపోయింది, తీసేస్తున్నాం సామాన్లన్నీ. పెట్టడం అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ అండి ఇలా పెట్టడం. కొత్త వాళ్ళు అయితే ఈజీగా పెట్టేసేసుకోవచ్చు, ఒక్కళ్ళున్నా సరే పర్వాలేదు ఇట్లా. కాకపోతే పిండి మాత్రం కొంచెం చిక్కగా, నేను చెప్పినట్టుగా చిక్కగా చేసుకున్నారంటే మాత్రం మీకు వడియం ఇప్పుడేం తెలియదు, ఇప్పుడేం అనిపించదు. కానీ మనం తీసేటప్పుడు ఒకవేళ కొంచెం లూజ్ పిండి అనుకోండి పోతూ ఉంటాయి, బాగా తునుగులైపోతుంటాయి. కానీ ఇలా పెట్టుకున్నారనుకోండి చక్కగా ఏ వడియం ఆ వడియం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.